शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శువులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాసులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాసులకి కొద్దిగా అవయోగాన్ని, అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనేదాన్ని మనం వివరిస్తాం. కుంభరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, ఆదాయం అవమానం 5. ఇక ఈ రాశి వారికి గురువు ప్రధానంగా చెప్పాలంటే మే 10 తర్వాత నుంచి పంచమ స్థానమందు తామ్రమూర్తి సామాన్యమైన ఫలితం ఇస్తూ శని సంచారం అంతా ధనస్థానమందు సువర్ణమూర్తిగా సర్వశుభాలను ఇస్తున్నాడు. రాహుకేతువులు మే 18 నుంచి సంవత్సరం అంతా జన్మము సప్తమ స్థానంలో లోహమూర్తిగా సంచారం. అలానే వ్యవహార ప్రతిబంధకాలు కలుగున్నట్టుగా ఈ సంవత్సరం కొద్దిగా ఉన్నది. ఈ రాశి వారికి మామూలుగా గతం కంటే కూడా భిన్నంగా నూతన ఒరవడి కలిగి ఆదాయ మార్గాల్లో పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఖచ్చితంగా బాగుంటుంది. ఇందువల్ల కుంభరాశికి పంచమంలో బృహస్పతి, ద్వితీయ లాభాధిపతి పంచమంలో ఉంటే ఆర్థికమైనటువంటి ప్రణాళిక విషయంలో ముందు జాగ్రత్త ఉండి ఎక్కడ ఏ రకమైనటువంటి ఆర్థిక విషయ లోటు ఉంటే ఆ లోటుని పూర్తిగా భర్తీ చేసుకోలేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ఉద్యోగం ఆశించేటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సృజనాత్మక మంచి టాలెంట్తో, మంచి తెలివితేటలతో ఆరోగ్యకరమైనటువంటి విద్యని అభ్యసిస్తూ అట్లానే సృజనాత్మక ఆరోగ్య రంగంలో విజయం సాధిస్తారు. అలానే జీవిత భాగస్వామి సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానానికి అనుకూలమైన సమయం. అలానే ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించే వస్త్రములు, పదార్థాలు వండించి సరఫరా చేయడం, కేటరింగ్లు, అలానే కాస్మెటిక్ వస్త్రాలు, పదార్థాలు, అలానే రవాణా రంగాల్లో, వ్యాపారాల్లో బాగా వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు. ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల ధన సంపాదన బలమైన అవకాశాలను ఇస్తుంది. ఆర్థికంగా పురోగతి చాలా బాగుంటుంది. ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. ఖచ్చితంగా ఆర్థికంగా చాలా చక్కగా, చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తారు. అలానే ఉద్యోగ విషయంలో చూస్తే హోదా కలిగినటువంటి మంచి ఉద్యోగాల్ని, అంటే అప్పటిదాకా తక్కువ ఉద్యోగాన్ని కలిగినటువంటి స్థితిని చక్కటి ప్రమోషన్తో మంచి ఉద్యోగాలను, మంచి ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి ఉద్యోగాన్ని, ప్రమోషన్ని పొందుతారు. అలానే వీరికి బాగా రాణించడంతో వీరికి ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. సంతానంగా ప్రయోజనకారకులుగా ఉంటారు. అక్టోబర్ నెలాఖరులో స్వల్ప ఆరోగ్య సమస్యలు. ఇందువల్ల అక్టోబర్ నెలాఖరులో గురువు మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా వీరికి గురువు 6వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఇన్ఫెక్షను, ఎముకకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శని కుంభరాశి నుంచి గృహ వాహన సౌఖ్య విషయాల్లో ప్రభావితం చేసే చతుర్థ స్థానమందు కుంభరాశికి గృహ వాహన సౌఖ్యం, అంటే కుంభానికి 4వ ఇంటిని చూడటం, దృష్టి చేయటం, అలానే గృహస్థానం అయిందన్నమాట. మాతృస్థానం అదే అయింది. అలానే వాహన సౌఖ్యం దశమ స్థానాన్ని చూస్తాడు. అంటే మీనరాశి నుంచి 10వ ఇల్లు వృశ్చిక రాశిని దృష్టి పెట్టి చూడటం వల్ల గృహ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆయువును సూచించే అష్టమ స్థానం ముందు లాభస్థానం ముందు వీక్షించటచే ఈ సంవత్సరం ధనము ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకుని సంపాదించి బహుపరిశ్రమ చేసి సంపాదన కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. ఇతర దేశాల ద్వారా, బహుజాతి సంస్థల ద్వారా, విదేశ వ్యాపారుల ద్వారా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ధనం కూడబెడతారు. స్థిర క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. జీవిత భాగస్వామి కొన్ని ఆరోగ్య సమస్యల్ని చేకూరుస్తుంది. కుంభరాశి వారికి
సప్తమ స్థానంలో కేతువు ఉండటం వల్ల కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం జీవిత భాగస్వామికి ఉండకపోవచ్చు. ప్రతికూలమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆలోచన మరియు అవగాహన శక్తి ప్రభావితం చేస్తుంది. జన్మరాశిలో రాహువు వల్ల, ప్రధానంగా చెప్పాలంటే జన్మరాశిలో రాహు సంచారం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. ఏది కూడా 1కి 4 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు. నేను చేసేది నిర్ణయం కరెక్టా కాదా అనుకుంటారు. 10 నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో నిర్ణయాల లోపం, ఆలోచన లోపం వస్తుంది. కానీ గురువు యొక్క దృష్టి 9వ దృష్టితో రాశిని చూస్తున్నాడు, కుంభరాశిని చూస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి గురు దృష్టి వల్ల రాహువు యొక్క దోషం అంటే ప్రతి పనిలోనూ తొందరపాటు నిర్ణయం చేసేటువంటి దోషం తగ్గుతుంది. గురు దృష్టి వల్ల తగ్గుతుంది, చక్కగా తగ్గుతుంది. కాబట్టి నిర్ణయాలను 1కి 2 సార్లు అయినా నిర్ణయంలో లోపం ఉండదు. కాబట్టి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలానే కొన్ని విషయాల్లో ఎదురయ్యే అవకాశాలు సప్తమ స్థానం కేతువు వల్ల వాళ్ళు వైవాహిక జీవితంలో కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. భార్యతో కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త భార్యాభర్తల మధ్య కొద్దిగా అంటే అనారోగ్యకరమైనటువంటివి, అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడుకోవడం, గొడవలు పడటం, కాస్త కొద్ది కాలం వాళ్ళు ఎడబాటు చేయాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రధానంగా ఈ కుంభరాశి వారికి గురువు యొక్క సంచారం పంచమంలో ఉండటం వల్ల, పంచమం ఆలోచనా స్థానం కాబట్టి తొందరపాటు నిర్ణయాన్ని జాగ్రత్త పరుచుకుంటారు. కాకపోతే కేతు సంచారం వల్ల వచ్చినప్పటికీ అది తగ్గుముఖం పడుతుంది. వైవాహిక జీవితంలో దృష్టి సారించి పరస్పర అభిమానం చూపాలి. నిత్యం దుర్గామాతని వీళ్ళు ఆరాధన చేయాలి. ప్రత్యేకించి రాహువు ఉండటం వల్ల దుర్గామాతను ఆరాధన చేయాలి. ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే శని ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా ఈశ్వరుడి యొక్క జపం, ఈశ్వరుడి యొక్క నామాన్ని జపించాలి. ఎంత ఈశ్వర నామాన్ని జపించటం వల్ల అంత అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం వల్ల బృహస్పతి గురువు గారి బలం పెరుగుతుంది. కేతువు యొక్క అనుగ్రహం బాగుంటుంది. రాహు సంచారంలో కూడా రాహు రాశిలో ఉండటం వల్ల కూడా శరీర ఆరోగ్యం కూడా అనుకూలత ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ప్రత్యేకించి ఈ సంవత్సరం దుర్గాదేవి ఆరాధన బాగా చేయడం, అలానే ఈశ్వర ఆరాధన బాగా చేయడం, హనుమాన్ చాలీసా బాగా పఠించడం, ఖచ్చితంగా ప్రతి మాసంలోనూ శనివారం నాడు 9 సార్లు హనుమాన్ చాలీసా బాగా పఠించాలి. అలా చేయటం వల్ల కుంభరాశి వారికి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ధనం విషయంలో అన్నింటా జయం కలుగుతుంది. విద్యార్థుల విషయంలో మంచి విద్యని అనుకూలిస్తాడు. కాబట్టి వివాహాలను కూడా వివాహం అనుకూలిస్తాడు కేతు అనుగ్రహం వల్ల. కాబట్టి ఈ కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సరం అన్నింటా జయం కలుగుతుందని ఆశతో శుభం.